శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల రాత్రి. ఈ పాట ఎన్నోసార్లు వినిటావు, కానీ ఆ పాటలో ఉన్న పరమార్థం ప్రసంగం రూపంలో చూపించుకోవాలా. అగ్రహారం పవర్ ఏందో చూపిద్దామని కాదు. ఇలాంటి సత్యవాక్యం విని కొందరైనా మేలు పొందుకొని విందుశాలలో చేరుకోవాలి. జాగ్రత్తగా వినండి ఈ రాత్రి మాటలు. చూడండి ఏం జరిగిందండి పరిస్థితి నాలుగోది ఏంటి? వర్షం ఇంకా ఆకాశము తన వర్షాన్ని ఇవ్వదు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందండి. ఈరోజు ముసల పండగ అనుకో, ఏముందిలే అనుకుంటే చాలా పెద్ద. అందుకే చెప్తున్నా, భారీ నిర్లక్ష్యానికి తప్పదు. చిన్న నిర్లక్ష్యమే. ఏమంటే జస్ట్ అట్లా కొనుక్కొచ్చిందంటే నిద్రపోయినట్ట, పర్మనెంట్గా నిద్రపోయినాడు. బండి నడుపుతూ కొనుక్కొచ్చిందంట, పర్మనెంట్గా కొనుక్కులేకి వెళ్ళిపోయినాడు. అంటే అర్థమైంది, యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్న నిర్లక్ష్యం తన ప్రాణాన్ని తీసింది. ఈ రాత్రి ఈ చిన్న నిర్లక్ష్యం రేపు నిన్ను ఏడేళ్ల శ్రమల్లో చేరుస్తుందేమో. జాగ్రత్త. ఈ రాత్రి గమనించాలా ఓ తమ్ముడు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఊరికి నిన్ను మీటింగ్కి తీసుకురాలే, ఊరికి దేవుడిని నేను ఇక్కడ కూర్చోబెట్టలే. దేవుని ప్రణాళిక ఇది. ఓ ఆనందన్నో, యాకోబన్నో, లేకుంటే కుమారన్నో